ప్రభువారు సిద్ధపరిచిన లేఖన భాగములను మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందామండి. 5, 6 వచనాలు మనం చదువుకుందాం. ఈ రీతిగా అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలము యందు ఇయ్యబడును. ఆమేన్. లేఖనాలు మాట్లాడుతుంటున్నాయి పుల్లారా. దేవుడు ఒక్కడే, దేవుడికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నిజముగానే పుల్లారా, గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపాడు, కాదంటలేదు. పెందలకాలనే తన జనుల యొద్దకు తన ప్రవక్తలను పంపి ఉన్నాడు అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వారైతే దేవుని యొద్ద నుంచి మాటను తీసుకొచ్చి ప్రజలకు బోధించారు, వివరించారు, చెప్పారు. కానీ వారితో పోల్చుకుంటే యేసయ్యలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పుల్లారా, తండ్రి యొద్ద నుంచి అధికారము తీసుకొని వచ్చి తన జనుల కోసము, ప్రపంచ మానవాళి అందరూ కూడా బాగుండాలని, క్షేమముగా ఉండాలని మధ్యవర్తిగా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చి ఆయన మాట మాత్రమే చెప్పుట కాదు కానీ ఆ మానవాళి కోసము యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి మధ్యవర్తిగా, దేవునికి నరులకు నిజమైనటువంటి మధ్యవర్తిగా, అంటే ఆ జనాభా కోసము ప్రాణమును ఇచ్చే అంత గొప్ప అధికారాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిగా ఈ యొక్క వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పుల్లారా. అందుకే ఏబు గారు ఒక మాట అంటాడండి. ఏబు గ్రంథాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, లేఖనములో రాయబడినటువంటి మాట కనుక చూస్తే 9వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏబు గ్రంథము 9వ అధ్యాయము, ఉంచగలిగిన మధ్యవర్తి మాకు, అదిగో మధ్యవర్తి మాకు లేడు. అంటే దాని అర్థం ఇందాక చెప్పినట్లుగానే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు దేవుని మాటలను తీసుకొని తన ప్రజలకు వివరించారు, బోధించారు. కానీ ఏబు గారు ఏమంటున్నారు అక్కడ? చేయి ఉంచదగినటువంటి మధ్యవర్తి మాకు. అందుకే ఆ మధ్యవర్తి స్థానాన్ని తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా భర్తీ చేశారంటే తన సొంత కుమారుడైనటువంటి యేసయ్య. ఇప్పుడు మనకు ఎవరున్నారంటే మధ్యవర్తి ఉన్నాడు. ఆమేన్. నేరుగా మన యొక్క ప్రతిదాన్ని కూడా ప్రభు యొద్దకు చేర్చగలిగినటువంటి మధ్యవర్తి మనకున్నాడు. లేకపోతే విజ్ఞాపన మనపక్షమై చేయగలిగినటువంటి మధ్యవర్తి మనకిప్పుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు మనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ద్వారానే ప్రియ దేవుని సంగమా పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలం. అందుకే పౌలు గారు అంటున్నాడు తిమోతి గారితో, ఇదిగో నరులకును దేవునికిని మధ్యవర్తి ఉన్నాడయ్యా, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హెబ్రీ పత్రికలో ఈ మధ్యవర్తి అనే మాటను బట్టి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి పుల్లరా. ఆ మాటలు కనుక మనం చూస్తే ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము
6వ వచనాన్ని గనక ఒకసారి మనం చూస్తే, ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి, ఇదిగో నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. నిబంధన అనగా ఒడంబడిక అని అర్థం అండి. ఒడంబడిక ఇద్దరి మధ్య జరిగిద్ది అనుకోండి. ఇద్దరి మధ్య కదా జరిగేది ఒడంబడిక, లేకపోతే 2 సమూహాల మధ్య, ఏ ఇద్దరి మధ్య ఆ మాటలు జరిగితే దాన్ని ఏమంటామంటే ఒడంబడిక అంటాం. ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది, ఈయన ఆ నిబంధనకు లేకపోతే ఆ ఒడంబడికకు ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి. ఏ నిబంధనది? తన జనులందరినీ కూడా కాపాడాలి. పాపములో శాపములో మగ్గిపోతున్నటువంటి వారందరూ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన ఆ నిబంధనకు ఏమై ఉన్నాడంటే మధ్యవర్తిగా ఉన్నాడు. అదే మధ్యవర్తిని బట్టి మరొక మాటగా చూస్తే అదే ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామండి. 9వ అధ్యాయం 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడినటువంటి వారందరూ కూడా నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఆయన ఏ రీతిగా ఉన్నాడంట? మధ్యవర్తిగా. అంటే పిలువబడినటువంటి వారందరూ కూడా తగిన స్వాస్థ్యమును పొందటానికి, ఆ రాజ్యములో ప్లేస్ని సాధించడానికి, సంపాదించడానికి, లేకపోతే తండ్రితో పాటు కలిసి యుగయుగములు ఉండటానికి, దానికోసము ఆ క్రొత్త నిబంధనకు ఈయన ఏ రీతిగా ఉన్నాడంటే పుల్లరా మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే ఈయన పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి కాదంటే, పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి. అందరిని బట్టి కూడా ఈయనే మరణించాడు. మరి శ్రేష్టముగా ఆయన వచ్చినటువంటి తదుపరి పిలిచినటువంటి పిలువబడినటువంటి ప్రతి వారు కూడా ఆ స్వాస్థ్యమును సంపాదించుకోవటానికి, ఆ రాజ్యమును సంపాదించుకోవడానికి ఈయన కొత్త నిబంధనకు ఏ రీతిగా అయ్యాడంటే మధ్యవర్తిగా అయ్యాడు. ఇంకా ఆయనతో పాటు సరిపోల్చదగినటువంటి మరొక మనుషుడు ఎవరు కూడా లేడు. మరొక మనుషుడు ఎవరు కూడా ప్రవక్తలు ఉన్నారా? లేరు. పిలువబడిన గొప్పవారు ఉన్నారా? లేరు. పిలువబడినటువంటి గొప్ప సమూహం ఉందా? లేదు. ఒక ఈయన ద్వారానే కొత్త నిబంధన అంతటిలో, లేకపోతే ప్రపంచం ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆ స్వాస్థ్యమును సంపాదించడానికి ఇక ఈయన మాత్రమే మధ్యవర్తి. ఇక ఈయన ద్వారా కాకుండా ఎవరు కూడా ఆ స్వాస్థ్యాన్ని సంపాదించలేరు. అందుకని ఆయన అంటున్నాడు, ఈయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి అందరి నిమిత్తమై ఈయన మరణించాడు అని పౌలు గారు చెప్తూ ఉంటున్నటువంటి మాట. అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం గనక చూస్తే పుల్లరా 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. 24వ వచనాన్ని చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు, ఇదిగో ఎవరి శ్రేష్టమైనటువంటి రక్త ప్రోక్షణ యొద్దకు మనం వచ్చామంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, రెండోది ఏబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి మనుషుని యొద్దకు. బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది ఏబేలు నీతిమంతుడు అని కదా పుల్లరా. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది లేఖనము? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకు నీతిమంతుడుగా మనం ఎవరి గురించి అయితే ఏబేలును బట్టి సాక్ష్యం చెప్తా ఉన్నామో, మాట పలుకుతున్నామో ఆయనకంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తమును ప్రోక్షించిన ఆయన యొద్దకు మనం అందరం కూడా వచ్చి ఉన్నామంట. చూడండి పిల్లరా, అంటే చూడండి, ఆయన ప్రపంచ మానవాళి అందరి కొరకై మరణించినటువంటి మనుష్యుడు. పాత నిబంధన భక్తుల కోసం ఆయనే మరణించాడు. కొత్త నిబంధన ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు పుట్టినటువంటి వారందరి కోసము, రానున్న దినాల్లో
పుట్టబోతున్నటువంటి వారందరి కోసము కూడా మధ్యవర్తి ఒకడే ఒకరు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఇప్పుడు ఆయన మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ ఉన్నాడు, ఏ బిడ్డ కూడా నశించి నరకానికి వెళ్ళకుండా ఉండటానికి. ఇప్పుడు ఆయనను మనం మధ్యవర్తిగా చేసుకొని తండ్రి అయిన దేవుని మనం ఏది అడిగినా నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మనకు ఆయన ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయనే గనక మధ్యవర్తిత్వం చేస్తే ఇక ఏ బాధ కూడా ఉండదు. మనం ఏదైనా లోకంలో ఏం చేస్తూ ఉంటామంటే, ఇద్దరు మనుషులకి ఏమన్నా పొరపాట్లు వచ్చినప్పుడు ఒక మనిషిని మధ్యవర్తిగా పెట్టుకుంటారు కదా పుల్లారా. ఇక ఆ ఇద్దరికి ఎవరు తీర్పు తీరుస్తారు? ఆ మనుషుడే. మీరు ఇద్దరు ఆమోదించారు కాబట్టి ఇక ఆ మనుషుడు చెప్పినట్టు ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే వింటారు. ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఇద్దరి మనుషుల మధ్య ఉంటే ఆ ఇద్దరి మనుషుల మధ్య ఏ చిన్న పొరపాట్లున్నా అవన్నీ కూడా పోతాయి. మనకి హేరోదు గురించి తెలుసు కదా పుల్లారా, పిలాతు గురించి తెలుసు కదా పుల్లారా. ఒకసారి ఒక మాట చూపిస్తాం, లోకా సువార్త ఒకసారి మనం చదువుదాం పుల్లారా. లోకా సువార్తలో రాయబడినటువంటి మాట 23వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు ఎలాగున్నారంటే పిల్లారా, శత్రువులుగా ఉన్నారు. ఆ దినముననే ఒకరినొకడు మిత్రులయ్యారంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు హేరోదు పిలాతు ఇద్దరు ఎలాగున్నారంటే బద్ధ శత్రువులు. ఆ దినము అంటే ఏ దినం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించేటటువంటి ఆ దినమున పిలాతు గారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చినప్పుడు పిలాతు గారు అడిగినటువంటి ఆ ప్రశ్న ఏంటంటే, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగాడు. యేసును బట్టి పిలాతు గారు అడిగిన మాట ఏంటంట, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగితే ఆ గలిలయ ప్రాంతము అప్పుడు ఎవరి అధికారం కింద ఉందంటే హేరోదు అధికారం కింద ఉంది. అప్పుడు ఎవరి కిందంటే పుల్లారా, హేరోదు అధికారం కింద ఉండటాన్ని బట్టి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరి యొద్దకు పంపించారంటే హేరోదు యొద్దకు పంపించాడు. ఈ హేరోదు కూడా అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి చాలా మాటలు విన్నాడంట. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన సూచక్రియలు చేశాడు, ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేశాడు అని ఆయన విన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూశాడో, చూచిన వెంటనే హేరోదు వారు కూడా బాగా సంతోషించారంట పిల్లరా. ఆ మాటలన్నీ కూడా పై వచనంలో రాయబడి ఉంటాయి. ఆ హేరోదు ఏమనుకున్నాడంటే, ఆయన ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు ఏదో ఒక సూచన క్రియ చేస్తాడేమో అని నిరీక్షించి ఆయన చూశారంట. యేసయ్య తలచుకుంటే ఎప్పుడైనా అద్భుతాలు చేస్తాడు, కానీ అది ఇప్పుడు ఏ సమయం అంటే సిలువకు మరికొంత సమయంలో అప్పగించేటటువంటి సమయంలో హేరోదు ఏం చూస్తున్నాడంట, సూచక క్రియ ఏమైనా చేస్తాడేమో అని నిరీక్షించి చూస్తూ ఉన్నాడంట. ఎందుకు చేయలే? సిలువ మీద దొంగని కాపాడలేదా? అదొక అద్భుతమేగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడైనా చేయగలడు పుల్లారా. అయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆయన నిరీక్ష అయితే చూశాడు కానీ ఆ ప్రశ్నలు సంధించాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రశ్నకి కూడా సమాధానము ఇవ్వలేదు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎలాగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలాగ మాట్లాడాలి ఆయనకు తెలుసు. కానీ వీళ్ళిద్దరికీ అంటే హేరోదుకి పిలాతుకి అప్పటి వరకు కూడా పడదంట, బద్ధ శత్రువులు అంట లేఖనం మాట్లాడుతూ ఉంది. మరి ఇప్పుడు వారిద్దరిని కలిపింది ఎవరు? యేసయ్య కదా. ఆ దినముననే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఆ దినముననే ఒకరినొకడు ఏమయ్యాడంట, మిత్రులయ్యారు. అంటే యేసు అనే ఒక మనుషుడు కనుక లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు యొద్దకు హేరోదు యొద్దకు కనుక వెళ్ళకపోతే వీరిద్దరూ శత్రువులుగానే మిగిలిపోయేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిద్దరికి మధ్యవర్తిగా ఉన్నాడండి. ఆమేన్. ఆ దినముననే వారు మిత్రులు కావటానికి కారణము యేసుక్రీస్తు ప్రభువారే. యేసయ్యే గనక వారి యొద్దకు వెళ్ళకపోతే
వారు జీవితాంతం కూడా ఒకవేళ శత్రువులాగే బద్ధ శత్రువులాగే వారు ఉండేవారేమో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారో ఆ దినమున వారిద్దరు కూడా శత్రుత్వాన్ని పోగొట్టుకొని ఇద్దరు కూడా మిత్రులుగా అయ్యారు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అంటే ఆయన ఇద్దరికి మధ్య మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి వారిద్దరు శత్రువులు కాస్త ఏమయ్యారండి, మిత్రులైపోయారు. అంటే యేసయ్య ఇద్దరి మనుషుల మధ్య గనక ఉంటే, యేసయ్య ఇద్దరి జన సమూహం మధ్య గనక ఉంటే కదా పురులారా, ఏమైపోతారు? వారి మధ్య బద్ధ శత్రుత్వం ఉన్న మిత్రులుగా అయిపోతారు. అది వారిలో ఉన్న గొప్పతనం కాదు, వారి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం అది. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యవర్తిగా చేసుకుంటే, అంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి, ఆయనే క్రీస్తు యేసు ప్రభువారు కాబట్టి ఇప్పుడు మనము ఆయనను మధ్యవర్తిగా చేసుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఏది అడిగినా, ఆమేన్, అంటే మనం ఏం చేసినా ఏం చేస్తాం, యేసు నామముననే అడుగుతాం కదా పుల్లరా. లేఖనం అలాగే మాట్లాడుతూ ఉంది కదా, ఏమి చేసినా ఏమి అడిగినా ఎవరి నామములు అడగాలంట? మనం యేసు నామములోనే. అంటే దాని అర్థం మనం ఆయన మధ్యవర్తిగా చేసుకున్నాం. అయ్యా తండ్రి నాకు ఇది దయచేయి, యేసునామంలో అడుగుతున్నాను, ఈ కార్యం జరిగించయ్యా యేసునామంలో అడుగుతున్నాను. మరి ఒక నామము ఏది కూడా లేదంటే ఈ భూమి మీద. ఆయన నామములో ఏది అడిగినా ఆ తండ్రి అయిన దేవుడు మనకి సాధ్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి. లేఖనాలన్నీ కూడా ఈయనే మధ్యవర్తి అని లేఖనాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, పాత నిబంధనకు ఈయనే, కొత్త నిబంధనకు ఈయనే. పాత నిబంధనలో ఏబేలు నీతివంతుడే, కానీ ఏబేలు కంటే మరి నీతివంతుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి రక్త ప్రోక్షణ యొద్దకు మనం వచ్చాం కాబట్టి, ఇప్పుడు ఆయన యవన రక్తమే మన అందరినీ కూడా కడిగి శుద్ధీకరించి పవిత్రీకరించి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఆయనను మనం మధ్యవర్తిగా చేసుకొని మధ్యవర్తిగా మనము గనక కొనసాగలిగినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంట, అడిగిన ప్రతీది కూడా అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఉంది కదా పుల్లరా, ఒకవైపు ఆమె ఉంది, మరొక వైపు జనసమూహం అందరూ కూడా ఉన్నారు కదా, రాళ్ళు వేసి కొట్టమన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? ఆమేన్. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఎవరున్నారంట? ఒక పక్కేమో స్త్రీ ఉంది, ఒక పక్కేమో జనసమూహం అంతా కూడా ఉంది. కొట్టాలి కొట్టాలి, చంపాలి చంపాలి అంటున్నారు. కానీ మధ్యలో ఎవరున్నారు? యేసయ్యే అనేటటువంటి మనుష్యుడు నాటి దినాన లేకపోతే ఆమెను నిజంగా రాళ్లతో కొట్టి చంపేసేవారు. కానీ మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే గనక లేకపోతే నాటి దినాన ఆమె తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చేది. కానీ యేసయ్య ఎప్పటికీ తన బిడ్డల్ని ఈ రీతిగా వదిలిపెట్టడు కదా పిల్లల, కాపాడుతూనే ఉంటాడు. అదిగో అక్కడ ఆ స్త్రీకి ఆ జన సమూహానికి మధ్యవర్తిగా ఎవరున్నారంటే మన యేసయ్యే ఉన్నాడు. ఇద్దరి బద్ధ శత్రువుల మధ్య మధ్యవర్తిగా ఎవరున్నారంట? యేసయ్య ఉన్నారు. కాబట్టి వారు కూడా ఏమైపోయారంట? మిత్రులుగా మారిపోయారు. శత్రువులు కాస్త మిత్రులు అయిపోయారు. నిజముగా దేవునికి మనకు మధ్యవర్తిగా ఆయన ఎంచుకొని ఆయన ద్వారా ప్రతీదీ అడగటం నేర్చుకుంటే శత్రువులు మిత్రులు అయిపోతారు. ప్రాణాపాయం వచ్చినా దాన్ని ఆయన తప్పిస్తాడు. ఏ బంధకాలైన, ఏ ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైనా వాటన్నిటి నుంచి ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మన దరిదాపుకు రాకుండా ఆయన మన పక్షమై చేయగలిగినటువంటి సమర్థుడండి. కాబట్టి ఇక మీదట, ఇప్పుడు వరకే ఆయన మధ్యవర్తిగా ఎంచుకున్నాం, ఇక మీదట కూడా ఆయన్ని మాత్రమే మధ్యవర్తిగా మనం కొనసాగించుకుంటూ తండ్రి యొద్ద నుంచి అనేక గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఇంకా ఆయన మధ్యవర్తిగా కాదు అని అనుకున్నటువంటి వారందరికీ కూడా ఆయన ద్వారా మాత్రం ఇవన్నీ కూడా జరుగుతాయి అని అనేక మందికి మనము ఆయన బట్టి పరిచయము చేయాలి. ఆయన పరిచయం చేయాలి. ఆయన మధ్యవర్తి, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ, ఆయన ద్వారా మాత్రమే ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల వస్తుంది. కాబట్టి ఆ మాటను గ్రహించి నమ్మిన మనమందరం కూడా, విశ్వసించిన మనందరం కూడా అనేక మందికి తెలియపరుస్తూ మనము గనక వారికి బోధించగలిగినట్లయితే వారు కూడా మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎంచుకుంటారు.
తద్వారా ఏ సమస్యనైనా వారి నుంచి వారి కుటుంబాల నుంచి దూరం అవుతుంది. కాబట్టి అట్టి కృప వారు పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృపకి మనం పాత్రలుగా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. దేవాతి దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పుల్లరా. విత్తబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మధ్యవర్తిగా